నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ముందున్నటువంటి సవాలు ఏంటంటే, పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూర్చోవటం, జగన్మోహన్ రెడ్డి గారి విషయం అనుకోండి, కూర్చోవటం, కార్యకర్తలు వస్తే వాళ్ళతో మాట్లాడడం, వారి తాలూకా సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవటం, దానికి రెమెడీ చేయటం, అట్లాగే నాయకులు వస్తే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఎలా ఉంది, ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయంగా తెలుసుకోవటం, సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తున్నారా, ఎలా చేస్తున్నారు అన్న దానిని ప్రజల పక్షాన మీడియాతో మాట్లాడడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఇది నిరంతరంగా కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. ఎవరైనా బాధితులు వచ్చి వాళ్ళ రోదన చెప్తే వినటం, దాన్ని క్లియర్ చేసే విధానంలో ఉండటం, పొగాకు రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు న్యాయం చేయమని వస్తే అడగటం, దానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా ముందు ఉండటం, ఇట్లాగా నిరంతర ప్రక్రియ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ మధ్య డివిజన్ బూత్ కమిటీలు అన్నారు, అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వెళ్తే 6 అడుగులు వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి, ఆత్మరక్షణలో పడేటటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎవరైతే ప్రధాన భూమిక పోషిస్తారో, అక్కడ అందుబాటులో ఉంటారో, కార్యాలయాల్లో ప్రధాన పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు అరెస్టులని, జైళ్ళని ఈ విధంగా ఉంటున్నటువంటి పరిస్థితి. మరి పార్టీ కార్యక్రమాలు ఎలా ముందుని నడిపించేది ఎలా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న నాయకుల్ని, కార్యకర్తలను వినియోగించుకొని కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? బూత్ కమిటీలు, మండల కమిటీలు వేయొచ్చు, జిల్లా కమిటీలు వేయొచ్చు, అలానే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి కమిటీలు వేసి తద్వారా ఒక బలమైనటువంటి శక్తిని ఎందుకని తయారు చేసుకోలేకపోతున్నారు? ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అంశము అని అంటున్నారు. నమస్తే.